ఎక్కడికి రాపోయేది ఎక్కడికి పోతా పెళ్లికి పోతా అంటే కాలు ఇచ్చి పొయ్యిలో పెట్టా ఏమనుకున్నావు పెళ్లికి పోతాడా పెళ్లికి నీ ఇంటికాడ నుండి పని చేసుకో శాత కానీ పెళ్లి కుడుకుతాను పెళ్లికి పోతా అని చెప్తున్నాడు ఇదంతా ఎవరు చేయాలి మళ్ళా పోరగాన్లతోని సోఫత్ పట్టింది కదా సుజాత ఓ సుజ్జి మళ్ళీ ఆ మాట అన్నమంటే మూతి వలుగుతుంది ఏమనుకున్నావు పండ్లు పోతా రాలిపోతాయి ఇంకోసారి పెళ్లి గిన్నెలు అన్నమంటే సుజాత ఏమైంది రా లొట్ట మీద ఫిట్ట గొంత వేసుకొని గంటగనం తిడుతున్నావు ఎవ్వలని ఏమనే పరిస్థితి కాదే మనది ఏమనలేము ఏంటి రా గట్లా అంటున్నావు పెండ్లంట పెండ్లి నిన్ను చేసుకోమంటున్నారు పిల్లగాన్ని చూసిండ్రా కాదే సత్త నాకు ఈ పోరగాన్లు ఏంటిది గా పోరగాన్లు పెళ్లి చేసుకుంటారా అంటనా ఫిల్లం చూసినారు అబ్బా గా ఇంటి పక్కోళ్ళు ఇంటి పక్కల పెళ్లా పోతలేవా నువ్వు దేవుడా సత్తన్నా నీ మాట్లాడేది పురాగినావా నేనే మాట్లాడుతున్నా నువ్వే మాట్లాడుతున్నావు నేను ఇంటిలో మాట్లాడుతున్నావు నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు ఈ కథ ఇంకా మంచిగున్నది ఏది మాట్లాడుతున్నా పురాగినకుంటే నడిమిట్లా నువ్వే మాట్లాడబడుతుంది నడిమిట్లా అన్నావు కాబట్టి ఏం అంటలేవు లేకుంటే ఫుంటి కూరల ఫుల్ల లేక అన్నింటే నీ పని చేయతు ఇప్పుడు పానకాల పుడకా నేనెందుకు అట్టనే అంటే చెవుల జోరీగా అంట గాని ఏంటి సుజాత ఏమో గులుగుతున్నావు నేనేమన్నా శాపముళ్ళంతా సక్కటోని నువ్వు అంటున్నా అబ్బో శాస్త్రాల మస్తు మోతవరు నువ్వు అయితే శాస్త్రాలంటే సత్తిపిండి బుక్కినట్టే నాకు ఏటమాట మాట్లాడితే నీ పెళ్లి చేస్తారు అరే పెళ్లి అంటే గుర్తుకొచ్చింది నీ పోరగాళ్ళు ఏడ పెళ్లి అయితే ఆడికే ఉరుకుతా అంటారు అబ్బా పోరల జీవం జీస్తున్నావు సుజాత ఏమైంది మరి చూడే కొసకుండా బంగుళాల ఇంట్లో ఇలా పెండ్లున్నది పోయి నిలబడి చూస్తాండ్రు అయ్యో పెండ్ల అంటే సంప్రమ కొద్ది చూసిండ్రు అయితే ఏంటిది ఇప్పుడు పెద్ద గయ్యాలదానవు అయితే అర్రే సత్తన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు పెద్దోళ్ళ పెండ్లిళ్ళు గందుకే పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని చూస్తున్నారేమో పెండ్లిళ్ళు సల్లగుండా వాళ్ళ పెండ్లిళ్ళు మన లెక్కరిచ్చేటందుకే ఉన్నాయే ఏంటిదా నువ్వు చెప్పేటిది మన గరీబ్ తనాన్ని పరాష్కం ఆడేటట్టు చేసుకుంటున్నారు పెండ్లిళ్ళు నీ తాన పైసలు ఉంటే నువ్వు చేసుకోవా వాళ్ళ మీద ఎవరు ఏడుస్తుంటావు ఎప్పటికి నీ తాన పైసలు ఉన్నాయంటే దాసుకో తినుకో గంట ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటే మనకేం అనిపించదా ఏమనిపించాలే వాళ్ళ పెళ్లి దావత్ ఖర్చు కదా మన బతుకులు ఏం పుట్టుకోమన్నది అని అనిపించదా మనకు అలాకున్నాయి కాబట్టి ఇక చల్లుకున్నారు నీ ఏడిపోయింది నడిమిట్లా ఏడుపు కాదే మేమే శ్రీమంతులం అని చూపించుకున్నాడు ఎందుకు మనల్ని కించపరచడం ఎందుకు బతుకున్నాక పెళ్లి ఒక్కటే ఫారి గట్టిగా అవుతుంది అందుకే ఎంత అయినా వెనకాడర్రా కాదే గంట ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునే బదులు లేనోళ్ళకి ఇంత సాయం చేస్తే ఏం బాబు గట్లెవ్వరు చెయ్యరు నీకుంటే నువ్వు చేసేదానివా ఖచ్చితంగా చేసేదాన్నే అన్న తక్కువ పైసలతో చేస్తే నా ఇజ్జత్ మొత్తం పోతుంది ఓ రేంజ్ చేసుకోవాలనే కోరిక నాకు అస్సలకే ఉండకపో ఎప్పటికి గిరే పంచారి పెట్టుకుంటావు అయిగా నువ్వు నేను మందలిచ్చుడు నారే నెత్తి ఖరాబ్ అవుతున్నదా సత్తన్నా మంచిగా అడుగు ఇంకా నెత్తి మీదకెళ్ళి ఒకటి గుద్ది తిన అంటే దెబ్బకు దయ్యం దిగుతుంది మళ్ళా మంగళారమ్మ అడుగు చెప్తా అమ్మో పోతున్నా